Travels morning everyone. Good morning BNI champions once again. So మన తిరుమల ట్రావెల్స్ మంది కంపెనీ పేరు తిరుమల టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఇది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో ఓన్లీ ఒక డిజైర్ కార్ కొని స్టార్ట్ చేశాను. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఒక 1 year 1.5 year కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఓన్లీ 2 vehicles 2023 వరకు 2 vehicles మాత్రమే నేను తీశాను. 2023 తర్వాత నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది, అదే బిఎన్ఐకి వచ్చిన తర్వాత 1.5 yearలోనే 5 vehicles, 2 vehicles 1 రూపీ కూడా లేకుండా, లోన్ లేకుండా మొత్తం ఫుల్ పేమెంట్ చేసి 2 vehicles తీశాను. తర్వాత మేము 3 vehicles దానికి ముందే స్టార్టింగ్లో వచ్చాను కాబట్టి 3 vehicles లోన్లో ఉన్నాయి. సో 2018 నుంచి 2025 వరకు మొత్తం 8 vehiclesతో గెయిన్లో ఉన్నాము. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ట్రావెల్స్ అంటేనే ఫస్ట్ వచ్చేది తిరుమల ట్రావెల్స్ పేరు గుర్తొస్తారు మనకందరికీ. కానీ దాంట్లో ఎంతవరకు మేము సేఫ్టీగా ఉంటాం అనేది అది చెప్పడం జరుగుతుంది. సేఫ్టీ అంటే ఇప్పుడు కార్స్, డ్రైవర్స్. ఫస్ట్ మెయిన్ కార్స్ అంతా అన్ని వెహికల్స్ షోరూంలోనే ఇది చేస్తాము. వెహికల్ వచ్చిన తర్వాత మొత్తం దాన్ని నీట్గా క్లీన్ చేసి శానిటైజ్ చేసి పార్కింగ్లో పెట్టేస్తాం. మళ్ళీ మరుసటి డ్రైవర్ వచ్చిన తర్వాత కూడా ఆల్ చెకింగ్ పాయింట్స్ అంటే టైర్ గాలి కానించి ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్స్ మొత్తం టోటల్ చెక్ చేసిన తర్వాతనే చెక్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు. చెక్ చేసిన తర్వాతనే డ్రైవర్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వెహికల్ కూడా. ఆ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాము సెక్యూరిటీలో వెహికల్స్ దీని వరకు. ఇంకోటి ఏమంటే డ్రైవర్స్ వచ్చి మన దగ్గర యాక్టింగ్ డ్రైవర్లు ఉంటారు, రెగ్యులర్ డ్రైవర్. వాళ్ళకి అకామిడేషన్ మొత్తం ఇప్పించి రూము, ఫుడ్ అంతా ఇప్పించి నేనే పెడతాను. ఎందుకంటే యాక్టింగ్ డ్రైవర్స్ అంటే ఇప్పుడు వస్తాడు అబ్బాయి వస్తాడు, రాత్రి 12-1 గంట దాకా వస్తాడు. మరుసటి రోజు మళ్ళీ కూడా 5 గంటల డ్యూటీ వస్తే వచ్చి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి నిద్రపోతే కారు తోలుతాడు, ఇంకేం తోలుతాడో తెలియదు. సో అటువంటి ఇబ్బంది లేకుండా మన దగ్గర 8 మంది డ్రైవర్లతో పాటు ఒక 2 ఎక్స్ట్రా డ్రైవర్లు కానీ పెడతాను. 8 మంది డ్రైవర్లో ముందు రోజు ఎవరైతే లేట్ నైట్ వస్తారో వాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి ఇంకో డ్రైవర్ని అసైన్ చేస్తాను. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వరకు తిరుమల ట్రావెల్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని తర్వాత వచ్చి ముఖ్యంగా మనం ఫిల్ రిమ్స్, కార్పొరేట్ రెంటల్స్ 2 చేస్తాం. ఫిల్ రిమ్స్ అంటే ఇప్పుడు తిరుమల సరౌండింగ్స్ అందరూ తెలిసిన వాళ్ళు ఫిల్ రిమ్స్ వచ్చారంటే వాళ్ళు పనులు చేసుకుంటారు. జస్ట్ డ్రైవర్ని వెహికల్ ఇచ్చేస్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అంటే కంప్లీట్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ ఇప్పిస్తాం. తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఫస్ట్ టైం వస్తారు, సెకండ్ టైం వస్తారు, వాళ్ళు కరెక్ట్గా తెలియదు. ముందు ట్రావెల్స్ లోన్ తీసుకో ఉంటారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. అలా కాకుండా అట్లాంటి వాళ్ళు కూడా నాకు కనెక్ట్ చేశారంటే ఫస్ట్ వాళ్ళు వచ్చే టైం ఎన్ని గంటలు, ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు, రిటర్న్ ఎప్పుడు ఉంది, స్వామివారి దర్శనం ఎన్నింటికి ఉంది, దీన్ని బట్టి ఒక ఐటినరీ ప్రిపేర్ చేసి వాళ్ళు తిరుపతికి వచ్చి 5 temples చూసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకా 2-3 temples ఆ టైంలో నేను సెట్ చేసి వాళ్ళకి క్లియర్గా మనం నమ్మి వచ్చిన దానికి వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా తిరుమల ట్రావెల్స్ నమ్మి వచ్చినా మేము మాకు ఫుల్ సాటిస్ఫైతో వెళ్తున్నాం అనేదానికి వాళ్ళు 100% నేను ఇది చేస్తాను. సో దాని రివ్యూస్ కూడా మన దగ్గర ఉన్నాయి, మనకు వెబ్సైట్లో వచ్చిన తర్వాత అది కూడా మీకు లింక్ సెండ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాల్యూ యాడెడ్ సర్వీస్ అంటే ఇప్పుడు మామూలుగా అంటే ట్రావెల్స్ ఏం చేస్తారంటే 8 hours నుంచి 9 hours మాత్రమే ఇస్తారు. 1 day ఫుల్ డే వెహికల్ పిక్ చేసుకుంటే. మనం అలా కాదు, మార్నింగ్ 6కి పిక్ చేసుకొని నైట్ 8, 9, 10 అయినా కూడా వాళ్ళకి గెస్ట్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం కంప్లీట్ సర్వీస్ ఇచ్చి వాళ్ళు ఫుల్ఫిల్ అయిన తర్వాత, వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మనం వెహికల్ రిలీవ్ చేస్తాం. సో అది కాకుండా ఇప్పుడు 1 day 300 kilometers ఛార్జ్ చేస్తాం అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు. కంచెలా వెళ్ళినప్పుడు అంటే 240 kilometers వస్తుంది అప్ అండ్ డౌన్. 60 kilometers వాళ్ళు జర్నీ చేసినా చేయకపోయినా మనకు పే చేయాలి. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పని అదే దారిలో వచ్చినా కానీ, పక్కన వచ్చినా కానీ మిగతా ఇంకా 2-3 temples ఎక్స్ట్రా వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా చూస్తాం. ఫ్లెక్సిబుల్ ప్యాకేజెస్, ప్లానింగ్ ఆఫ్ ఐటినరీ అది ప్లాన్ చేసి చేస్తాం. హెజల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. వాళ్ళ వెళ్ళే డ్రైవర్ వాళ్ళతో కూడా వాళ్ళ ఓన్ ఇంట్లో మనిషి ఎలా ఉంటాడో అలాగే కలిసిపోయి వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది ఇబ్బంది. నెక్స్ట్ ఇకపోతే కార్పొరేట్ రెంటల్స్ కంటే మామూలుగా ఫిల్గ్రిమ్స్ వచ్చారంటే ఓన్లీ ఒక వెహికల్ 2 vehicles మహా అంటే పెట్టుకునేది. కార్పొరేట్ రెంటల్స్ అంటే 7 నుంచి 15 vehicles దాకా పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ హెడ్స్ వస్తారు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్లు, వాళ్ళు వచ్చినప్పుడు అందరికీ వెహికల్స్ కావాలన్నప్పుడు మనం 7 vehicles నుంచి 15 vehicles పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను బిఎన్ఐలో జాయిన్ అయినప్పుడు ముంబై నుంచి ఒక కనెక్ట్ వచ్చింది. వాళ్ళు 1 lakh కోట్ చేసుకున్నారు ఎక్కడ బయట తీసుకుంటే. నేను దాన్ని 70,000లో కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని చేయించాను. దాని తర్వాత వాళ్ళే నాకు 2-3 రెఫరల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళే వచ్చే మీ బ్రాండింగ్ వాళ్ళు ఎవరైనా వచ్చినా, మీ బ్రాండింగ్ ఆఫీసర్స్ కానీ, రీజనల్ హెడ్స్ కానీ ఎవరైనా వస్తే కూడా చేస్తే వాళ్ళకి పర్టికులర్ టైంలో ఎయిర్పోర్ట్కి పంపించి
నేమ్ బోర్డు పెట్టుకొని వాళ్ళు వచ్చిన రిసీవ్ చేసుకొని ఇబ్బంది లేకుండా హోటల్లో డ్రాప్ చేయడం, తర్వాత ఏమైనా నీడ్ ఉంటే కూడా చేయిస్తాం. ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మన దగ్గర ఉంటారు. ఏం కావాలన్నా కూడా అన్ని దగ్గర చేయించే విధంగా ఫ్లెక్సిబుల్ ప్లాన్స్, కస్టమైజ్ రూట్స్ ఆల్సో. అంటే డ్రైవర్ అంటే ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళాలి, తెలియని డ్రైవర్లు అట్ట పెట్టి అంటే ఏముండదు. మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లో పెడతాను. 2.5 hours రీచ్ అవ్వాలంటే 2.5 hours రీచ్ అవుతారు. 2 గంటల్లో రీచ్ అవ్వడం, 2:30 గంటలు రీచ్ అవ్వడం అట్లంతా ఉండదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం ముందుగానే చెప్తాం, సార్ ఇంత టైం పడుతుంది, సేఫ్గా సెక్యూర్గా వెళ్ళాలి సార్ అని చెప్పని. సో దాని ప్రకారం చేస్తాం. సో నెక్స్ట్ మీకు అందరికీ మన వెబ్సైట్ అవి సెండ్ చేస్తాను. దానిలో రివ్యూస్ అని చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అంటే మన 351 జెన్యూన్ 5-star రివ్యూస్. మీరు రివ్యూస్లో మీరు చూడొచ్చు. అన్ని రివ్యూస్ చెక్ చేశారంటే ఆల్ 5-star రివ్యూస్ ఉంటాయి. డ్రైవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు లింక్ పెడతాం. నెక్స్ట్ స్పెసిఫిక్ కాస్ట్. పిల్గ్రిమ్స్ అండ్ ట్రావెల్స్ అండ్ ఏజెన్సీ. పిల్గ్రిమ్స్ ఎక్కడి నుంచి వస్తారు అనే దానికి హోటల్స్ అండ్ హోమ్ స్టేస్. హోటల్స్లో ఆల్రెడీ ట్రావెల్ డెస్క్లు ఉంటాయి సార్. మీకు తెలిసిన ట్రావెల్ డెస్క్ ఏదైతే ఉంటారో వాళ్ళని నాకు పరిచయం చేయండి. నేను ఇప్పుడు ట్రావెల్ డెస్క్ ఇవ్వమని చెప్పాను నేను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీతో కొలాబరేట్ అయి ఉంటారు, అంత నీట్గా ఉంటుంది. సో వాళ్ళని కనెక్ట్ చేయండి. నాకు వాళ్ళ దగ్గర 10 vehicles ఉంటే 10 vehicles వెళ్ళిన తర్వాత నాకు కనెక్ట్ అవుతారు. ఒకవేళ నా దగ్గర vehicles అయిపోయిన తర్వాత వాళ్ళతో కనెక్ట్, వాళ్ళకి కూడా రెఫరల్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. హోమ్ స్టేస్లో ట్రావెల్ డెస్క్ లాంటివి ఏది ఉండవు కాబట్టి అక్కడ ఏదైనా A4 సైజ్ ఫ్లైయర్ పెట్టించుకునే అవకాశం చిన్నది ఏమైనా ఇచ్చారంటే నేను పెట్టుకొని అక్కడి నుంచి రెఫరల్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై స్పెసిఫిక్ కాస్ట్. ఐటీ కంపెనీస్ అంటే ఏజిఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ కరెక్ట్ చేయమని చెప్పి నితిన్ సార్ని అడుగున్నాను. సారు ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఇది యాక్చువల్గా ఎలా జరిగిందంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ 3 o'clock వెహికల్స్ పెట్టాలి. మార్నింగ్ 3 o'clock వెహికల్స్ 4 vehicles 5 vehicles పెట్టి అక్కడి నుంచి 1.5 hour వర్క్ ఉంటుంది. అది చేసి దాని తర్వాత ఇంటికి వచ్చేయచ్చు. అది కూడా మార్నింగ్ 3 o'clock కూడా 24/7 తిరుమల ట్రావెల్స్ మేము సర్వీస్ ఇస్తామనడానికి ఇది ఒకటి. లాస్ట్ రాజశేఖర్ దేవలం సార్ నాకు టీటీఎస్ ట్రావెల్స్ కనెక్ట్ చేసినప్పుడు నాకు అది అయింది. అప్పుడు నేను వాళ్ళతో కొలాబరేట్ చేశాను. ఈసారి నితిన్ సార్ దానివల్ల డైరెక్ట్ వెండర్షిప్గా చేద్దామని ట్రై చేస్తున్నాను. హోటల్స్ అండ్ ఐటీ కంపెనీస్. ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్స్. ఇప్పుడు బేరి వీధిలో ఉన్న యూనియన్ బ్యాంక్కి ఇప్పుడు మన సాయి కృష్ణారెడ్డి గారు నాకు కనెక్ట్ చేశారు సార్. వాళ్ళకి అఫిషియల్ వెండర్గా తిరుమల ట్రావెల్స్ ఇప్పుడు ఉంది. అదేవిధంగా మన ఇక్కడ ఆనంద సర్కిల్ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా దాంట్లో కూడా కృష్ణారెడ్డి గారు నాకు బ్యాంక్ మేనేజర్ కనెక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మనం మేడం ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వెహికల్స్ మనం పెడుతున్నాం సార్. అసోసియేషన్ హెడ్స్ అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్స్, గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్స్, హోటల్ అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళలో మీకు తెలిసిన వాళ్ళ హెడ్లు నేను పరిచయం చేస్తాను. నాకు వాళ్ళ ఒక్కో 300 members మినిమం అన్న ఉంటారు. వాళ్ళ కనీసం 20% అన్న నాకు నేను బిజినెస్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. తిరుమల ట్రావెల్స్కి లీడ్ అవుతుంది. తర్వాత సిఏ ఆఫీస్. ఇప్పుడు కీర్తి అక్క ప్లస్ బాలయ్య సార్ ఉన్నారు ఆఫీస్లో. సో వీళ్ళు నాకు రెగ్యులర్గా మంత్లీ 80,000 to 1 lakh rupees కంటిన్యూగా నాకు రెఫరల్ వస్తుంది ఈ అసోసియేషన్ నుంచి. లాస్ట్ వీక్ కూడా చార్ట్ అకౌంట్స్ ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు తిరుపతికి వస్తే 7 vehicles 2 days నీట్గా సర్వీస్ ఇచ్చాం సార్. నెక్స్ట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ రెప్స్. సార్ హాస్పిటల్ కంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు హాస్పిటల్లో ట్రావెల్స్ ఎట్లా ఉపయోగపడతాయని చెప్పండి. లాస్ట్ 6 months బ్యాక్ మన దినేష్ సారు ఒక రెఫరల్ ఇచ్చారు నాకు. కొండపైకి వెళ్ళి ఒకడు కాలు జారి పడితే కాలు బోన్ ఫ్రాక్చర్ అయింది. సార్ పిలిపించి వాళ్ళకి అంబులెన్స్లో వెళ్ళాలంటే వాళ్ళకి అంత ఎఫోర్డ్ లేదన్నారు. సారే దగ్గర పిలిచి ఒక రీజనబుల్ ప్రైస్లో వాళ్ళని విజయవాడ వరకు డ్రాప్ చేసి వెహికల్ వచ్చింది. సో ఆ విధంగా అంబులెన్స్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు మీకు ఏమన్నా ఉంటే హాస్పిటల్లో ఇది చేయండి. ఇంకోటి మన దగ్గర 17 members డాక్టర్స్ ఉన్నారు సార్. సో మీకు తెలిసిన మెడికల్ రెప్స్ని నాకు కనెక్ట్ చేస్తే, యాక్చువల్గా నాకు మెడికల్ రెప్స్ అంటే ఎలా అంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వీటి నుంచి అంతా వచ్చి నాకు చెప్తా ఉంటారు. మెడికల్ రెప్స్ అని మా డాక్టర్ వస్తున్నారు, కొద్దిగా మాకు సర్వీస్ ఇవ్వండి అట్ట ఇట్ట అని చెప్పని వాళ్ళకి వచ్చిన వాళ్ళకందరికీ సర్వీస్ ఇస్తున్నాను. అదేవిధంగా మీకు తెలిసిన మెడికల్ రెప్స్ నాకు పరిచయం చేస్తే నేను చూసుకుంటాను సార్. అలాగే ప్రతి సంవత్సరం తిరుపతిలో మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి సార్. దానికి సంబంధించి 10 vehicles కావాలన్నా 20 vehicles కావాలన్నా తిరుమల ట్రావెల్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఏమైనా ఉంటే దానికి నాకు హెల్ప్ చేయండి సార్. ఫస్ట్ కార్పొరేట్ రెంటల్స్ వచ్చి 10 vehicles ఫస్ట్ పిఎన్ఎలో జాయిన్ అయినప్పుడు నేను చేశాను. సిఏ ఆఫీస్ వచ్చి ప్రెసిడెంట్ గారు సిఏ ఆఫీస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు లాస్ట్ వీక్ 7 vehicles పెట్టడం జరిగింది. అలాగే పాన్ ఇండియా సర్వీసెస్
పాన్ ఇండియా సర్వీస్ అంటే మీకు ఇండియాలో ఎక్కడ కావాలన్నా బిఎన్ఐ సహాయంతో నేను క్యాబ్స్ పెట్టగలుగుతాను. ఎగ్జాంపుల్ ఏమంటే మన నిరుపమ మేడం గారికి పెట్టాను, 3 days వెహికల్స్ అసైన్ చేయించాను. మేడం ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అలాగే ఓకే సార్, 30 seconds సార్ ఇంకా. ఓకే, థ్యాంక్స్ సార్.